హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పూర్తి కొలతలతో అయితే చూపిస్తున్నాను. ముందుగా పచ్చి మామిడికాయలని బాగా కడుక్కుని ఒక శుభ్రమైన క్లాత్ అయితే తుడిచిపెట్టుకోవాలండి. వాటర్ అనేది లేకుండా బాగా తుడిచేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కడిగేసుకున్నాం మేము ముందుగానే. దీనిపైన బ్లాక్గా ఉంది కదండి, అదంతా గోకేసుకుని కడిగేసుకోవాలన్నమాట. ఇలా కడిగేసుకున్నాక ఇలా క్లాత్తో బాగా శుభ్రంగా తుడిసేసుకోవాలి. తడి అనేది ఉండకూడదండి ఆవకాయ పచ్చడికి. ఇవి అయితే ఆవకాయ కాయలు కాదండి, ఇవి ఇంటి దగ్గర కాసిన కాయలు అన్నమాట. ఒకసారి ఆవకాయ పెట్టి చూద్దామని అయితే ఇలా అయితే పెట్టి చూస్తామన్నమాట. ఇవి గుంజి ఎక్కువగా ఉంది కదండి, ఇటువంటి ఆవకాయకి ఉపయోగపడవన్నమాట. మాగాయకి అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ఆవకాయ ట్రై చేసి చూద్దామని పెట్టి చూస్తున్నామన్నమాట. చూసారు కదా, ఇలాగా కాయలన్నీ శుభ్రంగా తుడిచేసుకొని పక్కనైతే పెట్టుకున్నాము. ఇప్పుడు కత్తిపీడతో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మాకు తెలిసిన అన్నయ్య అయితే ఉన్నాడనమాట. అన్నయ్య వచ్చి ఇలాగా ముక్కలు కట్ చేసి ఇచ్చేసాడండి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక అందులో ఉన్న జీడు అలాగే టెంకాయకి పొరలా ఉంటుందండి, అది కూడా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని ఆ ముక్కను కూడా బాగా శుభ్రమైన క్లాత్తో తుడిచేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా కట్ చేస్తున్నాడని. మా సైడ్ అయితే ఇలాగే కత్తిపీడతో కట్ చేసుకుంటామండి మేమైతేని. ఇలా కట్ చేసుకున్నాక మేము చూసారు కదా, ఇందులోని గుంజి ఎక్కువగా ఉంది, టెంక అయితే తక్కువగా ఉందన్నమాట. ఇలా ఉంటే ఆవకాయకి అంత బాగోవండి. పీచు ఉండాలన్నమాట. ఆవకాయ కాయ అంటే పీచు ఎక్కువగా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇలా గుంజి ఎక్కువ ఉన్న కాయలు నిల్వ ఉండవు. చూసారు కదా, ఇలా టెంకలోని పొరలా ఉంటుందండి, అది అయితే తీసేసుకోవాలన్నమాట. ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఇలా తీసేసుకున్నాక ఆ కాయ అంతా కూడా బద్ద అంతా కూడా ఇలా తుడిచేసుకోవాలన్నమాట. తడి అనేది ఉండకుండా తుడిచేసుకుని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా అన్ని కాయలు అయితే కట్ చేసి ఇచ్చేసాడండి అన్నీ అయితేని. ఇలా ముక్కలన్నీ కూడా ఆ పొర తీసేసుకొని శుభ్రంగా తుడిచేసుకుని రెడీగా పెట్టుకున్నామన్నమాట. ఇప్పుడు పూర్తి కొలతలతో అయితే చూపిస్తానన్నాను కదండి, ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి ఈ ముక్కలు కుంచుడు ముక్కలు వేయండి, అంటే 4 కేజీలు అన్నమాట. 4 కేజీలకి ఒక అర కేజీ ఆవపిండి అయితే తీసుకున్నామండి మేము. ఇది వచ్చేసి మేము కిరాణా షాప్లో అయితే తీసుకున్నామండి. పిండి ప్యాకెట్ తీసేసుకున్నమాట బయట. మనం కావాలంటే ఆవాలు తెచ్చుకొని ఎండలో పెట్టుకుని అవి మిక్సీలో వేసుకుని కూడా పౌడర్ చేసుకోవచ్చు. అదంతా టైం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని మేము ఇలా అయితే ప్యాకెట్ రప్పించేసుకుని వేసేసుకున్నామండి. అందులోని మాకు ఆవకాయ పచ్చడి తక్కువగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా బయట వాటితోనే మేము పెట్టేసుకున్నాం అన్నమాట. ఆవపిండి వచ్చేసి అర కేజీ వేసుకున్నాం కదండి. సాల్ట్ అయితే ఒక పావు కేజీ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొలత అయితే మీకు చూపిస్తుంది. మేమైతే తవ్వతో కొలుచుకొని చూపిస్తున్నామండి. అది తవ్వ చిన్నదండి, అందుకే అర కేజీ ఆవపిండి 2 తవ్వలు అయితే అయిపోయిందన్నమాట. మాది అయితే తవ్వ చిన్నదన్నమాట. అది ఇలా వేసుకున్నాక 2 బాగా కలుపుకోవాలన్నమాట. కారం కూడా ఎంత పడుతుందో వీడియోలో చూడండి, మీకే తెలిసిపోతుంది. చాలా సింపుల్ అండి, ఎంతో కష్టం అనుకుంటాం కానీ చాలా సింపుల్ మాట పచ్చడి పెట్టడం. చూసారు కదా, కారం అయితే అర కేజీ వేసేసుకోవాలి అని అన్నదండి. అయితే కొంచెం తక్కువగా వేసిందన్నమాట, అంటే పావు కేజీకి కొంచెం ఎక్కువగా వేసుకున్నాము. కొద్దిగా అయితే తీసేసుకున్నామండి, అర కేజీ వేసేసుకోవచ్చు. కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టిందన్నమాట. చూసారు కదా, అదైతే నెక్స్ట్ టైం 3వ రోజు కలుపుకుంటాం కదండి, ఆ రోజు మళ్ళీ కారం ఉప్పు పడితే ఆ రోజు మళ్ళీ వేసుకోవచ్చని పక్కనైతే పెట్టేసుకున్నమాట. ఇలా కారం కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా అన్నీ 3 కూడా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ స్టైల్లో పెట్టిన ఆవకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణం పిల్లలు లేక ఏ వంటలు అయితే వండలేదండి నేను. మా పిల్లలు అయితే ఊరు వెళ్ళిపోయారన్నమాట హాలిడేస్కి, అందువల్ల ఇంకే వీడియోలు పెట్టలేకపోయానమాట. అయితే నేను కూడా ఎలక్షన్కి వెళ్ళి ఓటు వేసి వచ్చానండి. ఆ రోజైతే ఆవకాయ పెడుతుంటే వీడియో తీసుకున్నాను అనమాట.
మా వదిన వాళ్ళు పెట్టుకున్నారన్నమాట ఆవకాయ. వాళ్ళది వీడియో తీసుకుని వచ్చాను. వాళ్ళ అమ్మగారు అయితే పెట్టారండి. చూసారు కదా, కారం అయితే అది మిగిలిందండి. ఇదైతే మనం 3వ రోజు కలుపుకుంటాం కదా, ఆ రోజు తక్కువైతే వేసుకోవచ్చు అన్నమాట. కారం అయితే ఇప్పటికి అది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోని కొన్ని ముక్కలు తీసుకుని మనం కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఆ ముక్కల్లో వేసుకుంటూ బాగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి మేము వేరుశనగ నూనె అయితే వేసుకుంటామండి. వేరుశనగ నూనె ప్యాకెట్లు అయితే రప్పించుకున్నమాట. ఒక 2 ప్యాకెట్లు అయితే రప్పించిందండి. ఒక 2 కేజీల ప్యాకెట్లు అన్నమాట. చూసారు కదా, ఇలాగ బాగా కలుపుకున్నాక ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాము. పప్పు నూనె వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుందండి. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని ఇలా వాయిల్గా కలుపుకుంటూ ఒక జాడీలోకి అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇదైతే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి, ఎందుకంటే గుంజు ఎక్కువకుండా కాయ కదండి, దానివల్ల నిలవ తక్కువగానే ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగా ఆయిల్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకి టెంక అనేది ఎక్కువగా ఉండాలండి పీచుతోని, అప్పుడే మనకి ఆవకాయ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మాగాయకాయ కదండి, దానివల్ల దీనికి నిలవ కూడా ఎక్కువ ఉండదు, త్వరగా తినేయాలన్నమాట. అందుకే తక్కువ కాయలతో అయితే పెట్టారన్నమాట. ఇది వచ్చేసి 30 కాయలతో పెట్టిందండి. కుంచుడు ముక్కలు అవ్వమాట. కుంచుడు ముక్కలు అంటే 4 కేజీలు. ఇలా బాగా కలిపేసుకున్నాక జాడీలోకి అడుగుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి అయితే వేసేసుకుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా కొన్ని మెంతులు అయితే వేసింది. ఒక స్పూన్ అంత మెంతులు వేసిందండి. అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకుందన్నమాట. ఇలా వేసుకున్నాక ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా మనం ఒలిచి పెట్టుకోవాలండి. అవి కూడా ఇందులో కలుపుకున్నప్పుడే కొన్ని వేసుకోవాలన్నమాట. కొన్ని వేసుకోవాలి, ఎక్కువేమి పట్టవండి ఇందులోకి. ఇలా కొన్ని రేకలు వేసుకుని ఇది బాగా కలిపేసుకున్నాక ఒక శుభ్రమైన జాడీలోకి తడేమీ లేకుండా బాగా తుడిచేసుకుని అడుగునైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అప్పుడు మనం కలుపుకున్న ఈ పచ్చడినంతా అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో పెట్టిన పచ్చడి. చూసారు కదా, ఇలా జాడీలో పెట్టుకుంటేనే మనకి వాసన అనేది రాదు, అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. మనం ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేస్తుంటే అది నిల్వ కూడా ఉండదండి, స్మెల్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వాయిల్గా కలిపేసుకుని పచ్చడంతా కూడా ఇలా అయితే వేసేసుకున్నమాట జాడీలోకి. 3వ రోజు కూడా ఎలా ఉందో ఏంటో నేను వీడియోలో అయితే ఫుల్గా అయితే పెట్టేశానండి. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. ఆ రోజు మేము అన్నం కూడా కలుపుకొని తిన్నాము, చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితేని. ఆవపిండి దంచే పని లేకుండా ఇలా అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఉప్పు కూడా మేము సాల్ట్ వేసేసుకున్నాం కదండి, సాల్ట్ వేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదంటారు. కళ్ళుప్పు తెచ్చుకొని ఎండలో పెట్టుకుని దంచుకుని వేసుకోవాలంట. ఆ పౌడర్ మిక్సీలో పట్టుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నిల్వ కూడా ఉంటుందండి ఉప్పు వేసుకుంటేనే. ఎక్కువ పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఉప్పు తెచ్చుకుని పౌడర్ చేసుకుని అయితే వేసుకోండి. మాకైతే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండదు, తక్కువ పచ్చడే కదా అని మేమైతే సాల్ట్ అయితే వేసేసుకున్నాం అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల ముక్క త్వరగా మెత్తబడిపోతుందంటండి, దానివల్ల సాల్ట్ వేయకూడదంటారు. చూసారు కదా, ఇలాగా ఇది 2వ వాయి మాట. ఇది ముందుదైతే జాడీలో పెట్టేశాక ఇది 2వ వాయి కలిపిందండి. ఇలాగా కొన్నిగా వేసుకుంటూ కలుపుకుంటేనే మనకి ముక్క అన్నాట్లకి కూడా మనం కలిపిన ఆ పిండి అదంతా పడుతుంది అన్నమాట. ఆవు పిండి, కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయి. మనం అన్నీ ఒకేసారి ఆ పిండిలో వేసేసుకుని కలుపుకుంటే మనకు అస్సలు బాగా రాదంటండి. ఇలాగే కలుపుకొని పెట్టుకోవాలంట.
ఇలాగా మూడో అన్నమాట. ఇలాగా కొన్ని ముక్కలు ఎన్ని పడితే అన్ని ముక్కలు వేసుకుని ఆయిల్ వేసుకుంటూ మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకుంటూ బాగా కలిపేసుకొని జాడీలోకి పెట్టేసుకుంటే ఆవకాయ పచ్చడి అయితే ఈజీగా రెడీ అయిపోతుందన్నమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితేని. చూసారు కదా, ఓ ప్యాకెట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇది రెండో ప్యాకెట్ అండి. అంటే 2 కేజీల వేరుశనగ నూనె అయితే పట్టిందన్నమాట ఒక కుంచుడు ముక్కలకే. ఇలాగా అంతా కూడా కలిపేసుకున్నాక జాడీలోకి పెట్టేసుకుంటే ముక్క అనేది 3వ రోజుకి ఎలా మగ్గిపోతుందో అది కూడా చూపిస్తానండి. మా పల్లెటూరు స్టైల్ అయితే మేము ఇలాగే పెట్టుకుంటామండి. చాలా బాగుంటుంది అన్నమాట. మా అత్తగారు పెట్టేటప్పుడు అయితే మా అత్తగారు నువ్వు పిండి కూడా వేస్తారండి, నువ్వుల పిండి. నేను అప్పుడైతే వెళ్ళలేదన్నమాట, అందుకైతే వీడియో తీసుకోలేదు. చూసారు కదా, ఇలాగ బేస్లో ఉండేదంతా కూడా ఖాళీ అయిపోయింది పౌడరు. ఇలాగ అన్నీ కూడా కంప్లీట్గా కలిపేశాక జాడీ అయితే నిండిపోయింది కదండి, ఇంకా ఖాళీ లేదని వేరొక ప్లాస్టిక్ డబ్బాలకు అయితే వేసుకున్నాం అన్నమాట. బకెట్ బిర్యానీ డబ్బా అయితే ఉంటే అందులోకైతే వేసుకున్నదన్నమాట. ఇలా బాగా కలిపేసుకుంటే మనకి ముక్క అనేది సాల్టు, కారం, ఆవుపిండి అన్నీ బాగా కరెక్ట్గా పడతాయి అన్నమాట. అన్నీ ఒకేసారి బేసన్లో వేసి మాత్రం కలుపుకోకండి, మేము చూపించిన విధంగా వేసుకోండి. చూసారు కదా, వేరుశనగ నూనె మీకు ప్యాకెట్ సరిగా చూపించలేదని ఒకసారి చూపిస్తుంది అనమాట. ఇలా వేరే డబ్బాలోకి అయితే వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వేసవకాలం వేసుకోకూడదు కానీ వర్షాకాలం చాలా యూజ్ అవుతుందండి. నిజంగా ఆవకాయ రుచి అంటే చాలా ఇష్టపడతారు కదా అందరూని. నాకైతే చాలా ఇష్టమాట. ఎంత ఎండగా ఉన్నా కూడా ఆవకాయ వేసుకుని తినేస్తూ ఉంటాను నేను. అంత ఇష్టం మాట ఆవకాయ అంటేని. అందుకే ఒకసారి వీడియో తీసి అందరికీ పెట్టాలనే ఉద్దేశంతో ఆవకాయ పచ్చడి వీడియో కూడా తీసుకున్నాను అన్నమాట ఇంటి దగ్గర. ఇలాగా అంతా అయిపోయాక అడుగు నుండిది కూడా జాడీలోకి అయితే ఉంచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది బాగా ఇలా చేత్తో అనుకుంటూ మూత పెట్టేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలండి 3 డేస్. ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు పీరియడ్ ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళకూడదంటండి, పచ్చడి పాడైపోతుందంట. కాబట్టి ఎవరికన్నా ఇంట్లో ఎవరైనా అలా ఉంటే పచ్చడి ఉన్న గదిలోకి అయితే వెళ్ళకూడదు అన్నమాట. ఇది వచ్చేసి 3వ రోజు అండి. మూత పెట్టేసి ఒక క్లాత్తో కట్టేసాక పక్కనైతే పెట్టేసుకున్నమాట. ఇది వచ్చేసి 3వ రోజు. చూసారు కదా, పచ్చడి అయితే అంత బాగా ఊరిపోయిందోని. జాడీలో ఉంచానండి, దానివల్ల నేను వీడియో పూర్తిగా చూపించలేకపోయాను అన్నమాట 3వ రోజుది. ఇలాగ అంతా కూడా ఒక బేషన్లో కొంచేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట 3వ రోజుని. 3వ రోజు తిరగేయడం అంటారు కదండి, ఆవకాయ పచ్చడి ఇలాగే వేసుకుంటారన్నమాట. చూసారు కదా, ఇందులోకి ఉప్పు, కారం అన్నీ సరిపోయేలేదో ఇప్పుడే చూసుకుని కలుపుకోవాలన్నమాట. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయండి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, కొద్దిగా అది కూడా కలిపేసుకున్నాం అన్నమాట. ఆవపిండి అయితే చాలా బాగా కుదిరిందండి. ఆవపిండి ఎక్కువ ఊట కూడా వచ్చిందన్నమాట. మనకి ఇడ్లీలోకి అది వేసుకోవడానికి ఓట అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి 1/2 కేజీ ఆవపిండి కంపల్సరీ వేసేసుకోవాలి. కారం అయితే మేము 1/2 కేజీకి కొంచెం తక్కువగానే వేసాం, చూసారు కదా మీరు. ఇప్పుడు 3వ రోజు కలిపాక అయితే జాడీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం పచ్చడే మిగిలింది. అయితే మనం ఆవకాయ కలిపామంటే అన్నం కంపల్సరీగా కలుపుకొని తినాలి కదండి. ఇంకా మా పిల్లలు అయితే ఆవకాయ ముద్దలు తినడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఇంతేనండి, సింపుల్గా ఆవకాయ పచ్చడి ఇలాగే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా పిల్లలకైతే ముద్దలు కలిపేసి అయితే పెట్టేసిందన్నమాట వాళ్ళ నానమ్మ. చాలా బాగుంది అంటున్నారు పిల్లలైతేని. నాకు కూడా చాలా నచ్చిందండి. నాకు కూడా ఒక ముద్ద పెట్టింది, చాలా బాగుందన్నమాట. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అన్న డైలాగ్ ఉంటుంది కదండి. నిజంగా ఆవకాయ రుచి అంటేనే రుచి చాలా బాగుంటుంది అన్నమాట. వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.